తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఈ వృశ్చిక రాశి కిందకు వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో చక్కని ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అనుకూలత సమయం ఉన్నది. అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఉద్యోగం ఏదైనా ప్రయత్నం చేస్తే తొందరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పై ఉద్యోగుల ఈ ఉద్యోగి పై యొక్క అంటే ఆఫీసర్స్ యొక్క ప్రశంసలు పొందడానికి కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అంటే పై అధికారులు, ఉద్యోగి పైన ఉండేటువంటి అధికారి ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుగ్రహం కలగవచ్చు, తద్వారా వారి యొక్క ఆశీస్సులు కలగవచ్చు. ఏదైనా ప్రమోషన్లు కూడా ఇప్పించడానికి ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి. అలాగే చిన్నపాటి చికాకులతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. చికాకుగా ఉంటుంది, కానీ ఏదో ప్రమోషన్ ఇచ్చారు కదా అని సర్దుకుని పెడదాంలే అనేటువంటి విధి విధానంగా కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ రంగం వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే గురువు యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే వృత్తి వ్యాపారాల్లో శుభపరిణామాలు కనిపిస్తాయి. అలాగే ప్రమోషన్లు అనుకూలంగా ఉంది. రవాణా, ప్లానింగ్, శిక్షణా రంగాల వారికి తమ యొక్క లక్ష్యాలని చేరుకుంటారు, సాధిస్తారు. రవాణా రంగం వారు, అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్, అలాగే శిక్షణా రంగం, ట్రైనింగ్, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నీ శిక్షణా రంగాలంట. మిలిటరీ శిక్షణా రంగం, అలాంటి శిక్షణా రంగంలో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఇలా అనుకోగానే అలాగే లక్ష్యాన్ని వాళ్ళు గోల్ చేయడానికి ఎక్కువగా కనిపిస్తుంది, లక్ష్యాన్ని నెరవేరటానికి. అలాగే వీరికి గురువు వక్రించినందుకు మూలకంగా డిసెంబర్ 14 నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క అసూయ పడేవారు ఎక్కువ మంది ఉంటారు వీరిని చూసి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి, జాగ్రత్తలు పాటించాలి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమయంలో ఏదైనా మొదలు పెడితే కనుక ఈ గురువు వక్రగ్రమంలో కనుక మనం చూస్తే అప్పుడు కనుక మనం ఏదైనా ప్రయత్నం చేస్తే ఎక్కువ పోరాటం చేయాల్సి వస్తుంది. గౌరవ ప్రతిష్టలకు భంగం కూడా వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి శని యొక్క వీక్షణ కనుక మనం చూసినట్లయితే ఆడిటింగు, టెలివిజన్ రంగాల వారు, విద్యార్థులకి లక్ష్యాలు చక్కగా సాధించే అవకాశం కనిపిస్తుంది శని మూలకంగా. అలాగే ప్రేమబంధాలు కూడా బలపడతాయి, వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉందమ్మా. అలాగే వీళ్ళకి అశ్రద్ధ కారణంగా నష్టం సూచించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కొంత బద్దకిచ్చే అవకాశం కనిపిస్తుంది వీళ్ళల్లో. దాని మూలకంగా నష్టం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభానికి అనుకూలం కాదు. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండాలి. తమకిష్టమైన వాళ్ళతో భేదాభిప్రాయాలు కూడా కలుగుతాయి. కాబట్టి టెలివిజన్, కళలు, క్రీడారంగం వారికి అనుకోని ఆటంకాలు కూడా ఈ శని ఫలితంగా కొంత నష్టం సూచిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాహుకేతువుల యొక్క ఫలితాన్ని కనుక ఈ రాశి మీద ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మానసికంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి వీళ్ళలో మదన ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ పై అధికారుల మూలకంగా కానీ కొన్ని ఆటంకాలని మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డ్రైవింగ్కి దూరంగా ఉండటం చాలా మంచిది వృశ్చిక రాశి వారు. అంటే అంత జాగ్రత్తగా వీళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి మనకు. అసలు ఈ రోజున హైదరాబాద్లో ట్రాఫిక్ చూసినట్లయితే ఎంతో చాలా కష్టంగా ఉన్నది కూడా, నడపడం చాలా కష్టం. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనుక కొంచెం జాగ్రత్తలు పాటించకపోతే ప్రతిదానికి ఎవరో ఒకళ్ళుకి వీళ్ళ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే కుటుంబ వ్యవహారాలు, కొన్ని ఇంట్లో వ్యవహరించేటువంటి తీరు, కుటుంబ సభ్యులు, పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ వీళ్ళ వ్యవహారం వాళ్ళకి ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ వృశ్చిక రాశి వారు. వీరు చక్కగా మనం ఏ ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తే కనుక రామ రక్షా స్తోత్రం కానీ,
శ్రీరామ అష్టోత్తరం కానీ లేకపోతే కనుక చక్కగా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి మూలమంత్రాన్ని కానీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయం పతయ నమః అనేటువంటి స్తోత్రాన్ని కానీ చక్కగా రోజు పారాయణం చేసుకుంటాం. అలాగే దగ్గరలో ఉన్న రామాలయంలో కనుక అందులో ఇప్పుడు ఇది ఉగాది నుంచి కాబట్టి మనం చెప్పినటువంటిది చక్కగా మీ దగ్గరలో జరిగేటువంటి సీతారామస్వామి వారి కళ్యాణంలో మీరు భాగస్వాములైతే, రాముల వారి సేవలో మీరు కనుక పాల్గొన్నట్లయితే అక్కడ జరిగేటువంటి కళ్యాణంలో కొంత మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీరు సహాయ సహకారాలు అందించినట్లయితే తద్వారా ఆ రాముని అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. అందున మనందరికీ కూడా అయోధ్య బాలరాముడు అటు ఉత్తర భారతదేశంలోను ఇటు దక్షిణ భారతదేశంలో భద్రాద్రి రాముడు ఇద్దరు కూడా కొలువై ఉన్నారు. చక్కగా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా ఈ రామదర్శనం చేసుకుని వారి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఆ రాముడి అనుగ్రహం వారి కుటుంబానికి సంపూర్ణంగా లభించాలని చెప్పి నేను తెలియజేస్తూ రాములు వారి దేవాలయం చుట్టూ చక్కగా 9 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే, ఇంకా చెప్పాలంటే ఇంట్లో మీరు సీతారామచంద్రస్వామి ఫోటో కనుక ఉన్నట్లయితే ఆ రాములు వారికి ఈ వేసవికాలం అంతా వెళ్ళేదాకా కూడా పానకము వడపప్పు నైవేద్యం చేయటం మూలకంగా ఈ వృశ్చిక రాశి వారికి రాబోయే ప్రమాదాన్ని ముందరగానే తొలగించుకునేటువంటి బలం తొలగించుకోవటం అంటే అప్పుడు ప్రమాదానికి ఇప్పుడే బలం తెచ్చుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ అనేది మనలో క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఆ రోడ్ల మీద ప్రయాణాలు ఇచ్చా కానీ అయితే ఇతరత్ర డిపార్ట్మెంట్లో మనకు వచ్చేటువంటి చికాకులను కానీ తొలగించుకోవడానికి ఈ ఇంట్లోనే పానకం వడపప్పు అనేటువంటిది పెట్టడం చాలా శ్రేష్టం. చక్కటి పరిహారం అందరూ చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. నమస్తే అమ్మ.